ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ కోసం రెమ్యునరేషన్ భారీగా తగ్గించుకున్నట్టు వార్తలు వచ్చాయి. కల్కి 2898 AD మూవీ పెద్ద సక్సెస్ అయిన ప్రభాస్ ఇలా చేయడానికి ఒక బలమైన కారణమే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల్లో హీరో. అతని నుంచి అన్ని అలాంటి సినిమాలనే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకు తగినట్లే ప్రభాస్ కూడా తన రెమ్యునరేషన్లు భారీగా పెంచాడు. ఒక్కో సినిమాకి అతడు సుమారు 150 కోట్లు వసూలు చేస్తున్నాడు. అయితే తన నెక్స్ట్ మూవీ రాజాసాబ్ కోసం మాత్రం తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక సినిమా పెద్ద హిట్ అయితే తర్వాత మూవీకి ఎలాంటి హీరో అయినా తన రెమ్యునరేషన్ పెంచేస్తాడు. అందులోనూ కల్కి 2898 AD లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆ హీరో రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా తర్వాత తాను చేస్తున్న ది రాజాసాబ్ మూవీ కోసం 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు OTT ప్లే తన కథనంలో వెల్లడించింది. మూవీ కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ భారీగా తగ్గించడానికి ఓ బలమైన కారణమే ఉందని కూడా అదే కథనంలో వెల్లడైంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ప్రభాస్ ఇంతకు ముందు నటించిన ఆదిపురుష్ తెలుగు థియేట్రికల్ హక్కుల్లో దక్కించుకున్నది ఈయనే. కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తపడింది. దీంతో విశ్వప్రసాద్ భారీగానే నష్టపోయాడు. ఆ నష్టాలు పోర్చడానికే ప్రభాస్ ఇప్పుడిలా ది రాజాసాబ్ మూవీ కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ది రాజాసాబ్ మూవీకి లాభాలు వచ్చి ప్రొడ్యూసర్ తాను ఆదిపురుష్ వల్ల నష్టపోయిన మొత్తాన్ని తిరిగి పొందిన తర్వాతే తన వాటా తీసుకుంటానని కూడా ప్రభాస్ హామీ ఇచ్చినట్లు ఆ రిపోర్ట్ తెలిపింది.